హాయ్ ఎవ్రీవాన్. ఈరోజు వీడియోలో మీరు మా ఊరిలోని చౌడేశ్వరి అమ్మవారికి ఆషాఢం సారని మేమందరం కలిపి సమర్పించాము. ఎలా చేసాము ఏంటి అనేది చూడండి. మాకు టెంపుల్ చాలా దగ్గరండి. అదిగోండి మా ఇంటి ముందుకు వచ్చింది ఊరేగింపు. ఊరేగింపుతో పాటు మేమందరం కూడా విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళాము. ఎందుకు విష్ణుమూర్తి ఆలయానికే అంటే చౌడేశ్వరి మాత పార్వతీదేవి అంశటండి. అంటే విష్ణుమూర్తికి సిస్టర్ అవుతుందట. సో పుట్టింటి నుంచి సార తీసుకొని వెళ్తాము కదా అని మా చౌడేశ్వరి అమ్మవారి గుడి అయ్యగారు అనిలయ్య గారు ప్లాన్ చేశారనమాట ఇలా. అందుకని ఆ సారీ అంతా కూడా ముందు రోజే అక్కడికి చేర్చేసి అక్కడి నుంచి మేము తీసుకెళ్ళాము. ఇక్కడ రామాలయానికి కూడా చాలా విశిష్టత ఉందండి. ఒకే రాయి మీద సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి విగ్రహాలు చెక్కుతారనమాట. ఈ టెంపుల్ కూడా చాలా విశిష్టత గల టెంపుల్ అనమాట. ఇక్కడి నుంచి మేము అమ్మవారి సారిని అంగరంగ వైభవంగా మేళ తాళాలతో అందరం కలిసి ఊరేగింపుగా చాలా బాగా తీసుకెళ్ళామండి. కార్యక్రమం అయితే చాలా బాగా జరిగింది. ఇవన్నీ కూడా అమ్మవారికి మేము అందరం కలిపి సమర్పించే సారి అనమాట. పసుపు కుంకుమ పూలు పండ్లు కాయలు చీరలు ఆకులు దండలు నిమ్మకాయ దండలు అలా అన్నీ చాలా ఐటమ్స్ ఉన్నాయండి. స్వీట్లు హాట్లు చాలా ఐటమ్స్ ఉన్నాయన్నమాట. అదిగోండే ఆయనేనండి అనిలయ్య గారు. ఈ కార్యక్రమం అంతా కూడా చాలా బాగా జరిపించారు. చాలా బాగా జరిగిందండి. మీరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. కార్యక్రమం ఎలా జరిగింది ఏంటి అనేది. ఈరోజు మార్నింగ్ నుంచి వర్షం పడుతుందండి. ఈ కార్యక్రమం ఎలా జరిగిద్దే అనుకున్నాం, కానీ ఆ అమ్మవారు తలుచుకుంటే చేయింది ఏముంది చెప్పండి. అమ్మవారు మాత్రం ఆమె సారిని చక్కగా సమర్పించుకుంది. వర్షంలో కూడా ఏమీ లోటు లేకుండా చాలా బాగా కార్యక్రమం అంతా కూడా జరిగిందండి.
పక్కన రమ్మను లక్ష్మీనారాయణ కొట్టు. వచ్చేసామండి. అమ్మవారి గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. అదిగోండి అయ్యగారు మళ్ళీ అక్కడ వారు పోయించేసి గుడి చుట్టూ కూడా ప్రదక్షిణ చేయించేసి లోపలికి తీసుకెళ్ళి అమ్మవారికి అవన్నీ కూడా సమర్పించి పట్టుచీర కట్టారు. ఫస్ట్ పట్టుచీర కట్టిన తర్వాత అమ్మవారికి కూడా ఆ శారీని మొత్తాన్ని సమర్పించాక అదే శారీని మళ్ళీ అందరికీ ప్యాకింగ్ చేసేసి మేము అక్కడ వచ్చిన భక్తులందరికీ కూడా ఇచ్చేసామన్నమాట. చాలా బాగా జరిగిందండి కార్యక్రమం అంతా కూడా.
చూసారా వీడియో చాలా బాగుంది కదా. వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.